బ్రేకింగ్ న్యూస్. పెరూలోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం నాజ్కా లైన్స్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నాజ్కా లైన్స్ ను వీక్షించేందుకు విదేశీ పర్యాటకులతో వెళ్తున్న ఓ టూరిస్ట్ విమానం కుప్పకూలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో విదేశీ పర్యాటకులతో పాటు 2 విమాన సిబ్బంది ఉన్నట్లు పెరు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పెరూలోని నాజ్కా నగర సమీపంలో ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది. నాజ్కా లైన్స్ ను గాల్లో నుంచి వీక్షించేందుకు విదేశీ పర్యాటకులతో బయలుదేరిన టూరిస్ట్ విమానం కొద్దిసేపటికే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. ప్రమాద తీవ్రతకు విమానం పూర్తిగా ధ్వంసమవగా అందులో ప్రయాణిస్తున్న 16 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో విదేశీ పర్యాటకులతో పాటు 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు పెరు వాణిజ్య పర్యాటక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మృతుల్లో 7 ఇటలీ, 2 జర్మనీ, మరో 2 స్పెయిన్ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఇక నగరం నుంచి బయలుదేరిన ఈ విమానాన్ని పెరూకు చెందిన ఎరోడియానా సంస్థ నిర్వహిస్తోంది. నాజ్కా లైన్స్ సందర్శన కోసం గత 14 ఏళ్లుగా ఈ సంస్థ సెస్నా గ్రాండ్ కారవాన్ రకం విమానాలను వినియోగిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం సాధారణ పర్యాటక విహారయాత్రలో భాగంగా ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నాజ్కా లైన్స్ శతాబ్దాల క్రితం ప్రాచీన నాగరికత ఎడారి నేలపై రూపొందించిన భారీ జంతువుల ఆకృతులు, పక్షుల బొమ్మలు, రహస్యమైన భౌగోళిక రేఖల సమాహారం. ఈ అద్భుతాలను పూర్తిగా చూడాలంటే ఆకాశ మార్గంలో ప్రయాణించడం లేదా ప్రత్యేక వీక్షణ టవర్లను ఉపయోగించడం తప్ప మరో మార్గం లేదు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం నాజ్కాను సందర్శిస్తుంటారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, వాతావరణ ప్రభావమా, లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పెరు విమానయాన అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ విమాన ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? తరంగిణి, ఈ పెరూలోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం నాజ్కా లైన్స్ సమీపంలో కూడా ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నాజ్కా లైన్స్ను వీక్షించేందుకు విదేశీ పర్యాటకులతో వెళ్తున్నటువంటి ఓ టూరిస్ట్ విమానం కుప్పకూలడంతో 16 మంది కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారనే దాని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే మృతుల్లో విదేశీ పర్యాటకులతో పాటు 2 విమాన సిబ్బంది ఉన్నట్లు కూడా పెరు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకి గల కారణాలపైన కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే పెరూలోని నాజ్కా నగర సమీపంలో కూడా ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది. నాజ్కా లైన్స్ను గాల్లో నుంచి వీక్షించేందుకు విదేశీ పర్యాటకులతో బయలుదేరినటువంటి టూరిస్ట్ విమానం కొద్దిసేపటికే సమీపంలోని పొలాల్లో కుప్ప కూలిపోయిందనే దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ప్రమాద తీవ్రతకు విమానం పూర్తిగా ధ్వంసమైందనే దాని మీద కూడా తెలుస్తున్నది. అయితే అందులో ప్రయాణిస్తున్నటువంటి 16 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా స్థానికులు అధికారులు కూడా వెల్లడించినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రమాదాల్లో విదేశీ పర్యాటకులతో పాటు 2 విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా పర్యాటక మంత్రిత్వ శాఖ దీనిపైన కూడా ధృవీకరించి మృతుల్లో 7 ఇటలీ, 2 జర్మనీ, మరో 2 కూడా స్పెయిన్ దేశాలకు చెందినటువంటి పర్యాటకులు ఉన్నట్లుగా స్థానిక వార్తా సంస్థలు మాత్రం తెలిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ నగరం నుంచి కూడా బయలుదేరినటువంటి ఈ విమానాన్ని పెరుకు చెందినటువంటి ఎరోడియానా సంస్థ నిర్వహిస్తుందని తెలుస్తున్నది. అయితే నాజ్కా లైన్స్ సందర్శన కోసం గత 14 ఏళ్లుగా ఈ సంస్థ స్నేహ గ్రాండ్
కారవన్ రకం విమానాలను కూడా ఉపయోగిస్తుందనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. అదే ప్రమాదం జరిగినటువంటి సమయంలో విమానం సాధారణ పర్యాటక విహారయాత్రలో భాగంగా ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి నాజ్గా లయన్స్ సంబంధించి కూడా దశాబ్దాల క్రింద ప్రాచీన నాగరికత ఏడారి నేలపై కూడా రూపొందించినటువంటి భారీ జంతువు ఆకృతులు, అదేవిధంగా పక్షుల బొమ్మలు, రహస్యమైనటువంటి భౌగోళిక రేఖల సమాహారం. ఈ అద్భుతాలను పూర్తిగా చూడాలంటే కూడా ఆకాశ మార్గాల్లో కానీ లేదంటే ప్రత్యేక వీక్షణ టవర్స్లను కూడా ఉపయోగించి తప్ప మరో మార్గం లేదు వీటిని వీక్షించేదానికి అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి కూడా వేలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం నాజ్గాను సందర్శిస్తూ ఉంటారు. భారీ ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యాలు కూడా మనం చూస్తూ ఉంటాము. సో మరి ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలు ఇంకా తెలియరాలేదు తరంగిణి. మరి సాంకేతిక లోపమా, లేకపోతే వాతావరణ ప్రభావమా, లేక మరేదైనటువంటి కారణాలు అనే దాని మీద కూడా అన్ని కోణాల్లో పెరు విమానయాన అధికారులు కూడా సమగ్ర విచారణ కూడా చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, లేక వాతావరణ ప్రభావమా, లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పెరు విమానయాన అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. చూడాలి, తెలియాల్సి ఉంది. దీనికి ఈ ప్రమాదానికి గల కారణం ఏంటో మనకి ముందు తెలుస్తుంది.